తన మానసిక స్థితి బాగోలేదని మెంటల్ సర్టిఫికెట్ తెచ్చుకున్న హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై వైసీపీ యువజన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సైకో అని పిలవడం ఆశ్చర్యకరమని, ఆ వ్యాఖ్యలు అనర్థకరమని అన్నారు. బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగి ఒకే నేపాలీ గుర్కా మరణించిన ఘటన నుంచి తప్పించుకోవడానికే ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఆశ్రయించారని, పెద్ద కుటుంబమని భావించి ఆ ఘటనను ఆయన చూసి చూడనట్లు వదిలేశారని వైసీపీ నేతలు గుర్తు చేశారు. జగనన్న అధికారంలో ఉన్నప్పుడు అఖండ సినిమాకు టికెట్లు పెంచుకునే అవకాశం ఇచ్చేందుకే ఆయనను సైకో అంటున్నారా అని వైసీపీ నాయకులు ప్రశ్నించారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి పెండింగ్ లో ఉన్న బకాయిలు జగన్ ప్రభుత్వం చెల్లించిందని, అది మర్చిపోయారా అని వైసీపీ యువజన నాయకులు హెచ్చరించారు. నేను జిల్లా ఇంటలెక్చువల్ విభాగ అధ్యక్షులని. ఏదైతే నిన్నటి రోజున సాక్షాత్తు అసెంబ్లీలో హిందూపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు మాట్లాడినటువంటి మాటలు అత్యంత జుగుప్సాకరమైనటువంటి మాటలు మీరు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. ఈరోజు అసెంబ్లీలో ఒక సైకోగాడు అని సంబోధించడం ఎంతవరకు సబబు? అదేవిధంగా మీ తెలుగుదేశం ప్రభుత్వంలోనే సభలో లేనటువంటి వ్యక్తులను వారి గురించి మాట్లాడకూడదని ఒక చిన్న రూల్ పెట్టుకున్నటువంటి మీరు ఈరోజు మాట్లాడటము చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. అదేవిధంగా మీరు చేతిలో జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిని. నిన్నటి రోజున అసెంబ్లీలో సినిమా యాక్టరు, హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారు మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయులు ఆయనపై వ్యక్తిగత దూషణలు చేయటము చాలా బాధ కలిగించే విషయం. అది ఎందుకంటే సైకో అనే పదానికి బాలకృష్ణ గారికి అర్థం తెలుసో తెలియక మాట్లాడుతున్నట్టే మాకైతే తెలియదు. సైకో అంటే ఫస్ట్ బాలకృష్ణ గారికి గుర్తొస్తారు. ఎందుకంటే